వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ సిరీస్లో. 9th క్లాస్ Part-2 అంటే Part-1లో 1 నుంచి 5 లెసన్స్ వరకు లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో Part-2లో 6th లెసన్ నుంచి 9th లెసన్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది డిస్కస్ చేయనున్నాము. సో 6th లెసన్ ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ 6th లెసన్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది డిస్కస్ చేద్దాం రండి. సో లెసన్ 6 మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 75 అండ్ 76లో ఉన్న గ్రామర్ చూడండి. ఫైండ్ ద సెంటెన్సెస్ ఇన్ ద టెక్స్ట్ వేర్ దీస్ వర్డ్స్ అకర్: ఎరప్ట్, సర్జ్, ట్రేస్, అన్డిస్టింగ్విష్డ్, క్యాజువాలిటీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరప్ట్కి మీనింగ్ రాస్తాను, ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. ఎరప్ట్. సర్జ్ అంటే ఉప్పెన, ఉప్పెన. ట్రేస్, ట్రేస్ అంటే జాడ. అన్డిస్టింగ్విష్డ్, అన్డిస్టింగ్విష్ అంటే ప్రత్యేకించబడిన, ప్రత్యేకించబడిన. క్యాజువాలిటీ అంటే ప్రాణ నష్టం. Look up these words in the dictionary which gives examples of how they are used. Now answer the following questions. What are the things that can erupt? ఏది విస్ఫోటనం, విస్ఫోటనం. ఏదైతే అంటే సడన్ డిమాండ్ అంటారు కదా, అది ఎరప్ట్. ఎ సడన్ డిమాండ్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాన్ ఎరప్ట్? ఎరప్ట్ అంటే ఇక్కడ తెలుగులో రాశాను కదా, ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నాను. సడన్ డిమాండ్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాన్ ఎరప్ట్? యూస్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మీనింగ్స్ ఆఫ్ ఎరప్ట్. ఈ ఎరప్ట్ అనే మీనింగ్కి యాప్ట్గా సూట్ అయ్యేలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటున్నారు. నౌ డూ ద సేమ్ ఫర్ ద వర్డ్ సర్చ్. వాట్ థింగ్స్ క్యాన్ సర్చ్? What are the meanings of the word trace and which of the meanings is closest to the word in the text? Can you find the word undistinguished in your dictionary? If not, find out the meaning for the word. Additional notes ఉందా అని చూద్దాము. ఉన్నది ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఎరప్ట్ ఫస్ట్ వర్డ్. ఎరప్ట్కి మీనింగ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇమ్మన్నాడు కదా ఫ్రెండ్స్. ఎ సడన్ డిమాండ్ ఫార్ టామరిడ్ అంటే చింతపండు, సీడ్స్ గింజలు. ఎరప్టెడ్, ఎ సడన్ డిమాండ్ ఫార్ టామరిడ్ సీడ్స్ erupted in the market. A sudden demand for tamarind seeds erupted in the market. Next, surge. Surge అంటే ఈ సెంటెన్స్ రాయొచ్చు. I can still feel the surge of pride in earning my own money for first time. అంటే ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సర్జ్ ఆఫ్ ప్రైడ్. ప్రైడ్ అంటే గొప్పతనం.
దేంట్లో మన సొంత మనీని మనం ఎర్న్ చేసుకునే దాంట్లో, అంటే సంపాదించుకునే వాటిలో ఫస్ట్ టైం మన సొంత మనీని మనం సంపాదించుకునే వాటిల్లో ఎప్పటికీ మనం గర్వంగా ఫీల్ అవుతాము అనేది, అది సర్జ్ అంటే. సర్జ్ అంటే ఉప్పెన, అతి సంతోషపడిపోవడం. దెన్ ట్రేస్. ట్రేస్, I would later attempt to trace in the deadlines of Dinamani. I would later attempt to trace in the deadlines of Dinamani. అంటే దినమణి న్యూస్ పేపర్లో I would later attempt to trace the deadlines of దినమణి. అంటే ఏం చెప్పచ్చు మనం, ఈ అటెంప్ట్, నేను ఆ హెడ్లైన్స్ ఆర్ డెడ్లైన్స్ని ట్రేస్ చేయడానికి న్యూస్ పేపర్లో ఉన్న దీనికి నేను ఆ డెడ్లైన్స్ ఏంటో ట్రేస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటే హెడ్లైన్స్లో డెడ్లైన్స్ ట్రేస్ ఇన్ ద డెడ్లైన్స్ ఆఫ్ దినమణి. దినమణి అనేది న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్లో డెడ్లైన్స్ ఏముందో దాన్ని ట్రేస్ చేయడానికి నేను చూస్తాను, ట్రై చేస్తాను. అటెంప్ట్ మీన్స్ ఐ విల్ ట్రై, ప్రయత్నాలు చేస్తాను అని సెంటెన్స్ అనమాట ఇది. సో వాళ్ళు ఇచ్చిన ఈ 3 సెంటెన్స్కి మీనింగ్ చూసాము, ఆ తర్వాత దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేది చూసాము ఫ్రెండ్స్. నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమన్నారు, వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ ట్రేస్. ఇక్కడ కూడా మీనింగ్స్ అడిగారు. ఇక్కడ మనం ఐ థింక్ మీనింగ్ రాసేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేను రాస్తాను. యాంగర్ ఒకటి రాయొచ్చు. యాంగర్ ఎరప్ట్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాన్ ఎరప్ట్? యాంగర్ ఎరప్ట్ అవుతుంది. దెన్ ఎర్త్ క్వేక్ ఎరప్ట్ అవుతుంది. ఇక్కడ రాస్తాను. ఎర్త్ క్వేక్, యాంగర్ ఇవన్నీ ఎరప్ట్ అవ్వచ్చు. లేకపోతే ఎమోషన్స్ ఇవన్నీ ఎరప్ట్ అవ్వచ్చు. సర్జ్ అనేది వేవ్స్ సర్జ్ అవుతుంది, క్రౌడ్ సర్జ్ అవుతుంది, స్టార్మ్ సర్జ్ అవుతుంది. సో ఇవన్నీ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వుడ్ సర్జ్ అన్నారు కదా, ఇవన్నీ సర్జ్ అవుతాయి. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచ్ ద phrases in the columns with the meanings, with their meanings in column B. I think casualty kuda unnadi kada friends. Undistinguished, casualty unnadi kada friends. మనం casualty కూడా రాయాలి. ఓకే, ఇక్కడ రాస్తాను. క్యాషువాలిటీ మీద సెంటెన్స్ ఏంటి? ద ఫస్ట్ క్యాషువాలిటీ came in the form of suspension of train, halt at Chennai station అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ద ఫస్ట్ క్యాషువాలిటీ అంటే మీనింగ్ ఏం రాశాను ఇక్కడ నేను? ప్రాణ నష్టం. సో ప్రాణ నష్టం ఎప్పుడు జరిగింది? కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ట్రైన్ హాల్ట్.
ట్రైన్ హాల్ట్ అంటే ట్రైన్ ఆగడం. సస్పెన్షన్ ఆఫ్ ట్రైన్ హాల్ట్ అట్ చెన్నై స్టేషన్. చెన్నై స్టేషన్లో ఎప్పుడైతే ట్రైన్ హాల్ట్ అయిందో అక్కడ ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సస్పెండింగ్ ట్రైన్ హాల్ట్. ట్రైన్ హాల్ట్ని అసలు ట్రైన్ హాల్ట్ అవ్వకుండా, సస్పెన్షన్ మీన్స్ సస్పెండింగ్ అంటారు కదా, తీసేయడం. సస్పెన్షన్ ఆఫ్ ట్రైన్ హాల్ట్ అట్ చెన్నై స్టేషన్. సో క్యాజువాలిటీ కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్కి వెళ్దాం. బ్రోకౌట్. బ్రోకౌట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మ్యాచ్ ద ఫ్రేసెస్ ఇన్ ద కాలమ్ ఏ విత్ దర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. బ్రోకౌట్. బ్రోకౌట్ ఏమొస్తుంది మనకి? బ్రోకౌట్ ఇస్ బిగిన్ సడన్లీ ఇన్ అ వైలెంట్ వే. బిగాన్ సడన్లీ ఇన్ అ వైలెంట్ వే. బ్రోకౌట్ అంటే సడన్గా ఏదో ఒక విషయాన్ని మనం చాలా వైలెంట్ అంటే చాలా విగరస్గా మొదలు పెట్టడం. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే అకార్డింగ్ టు అ పర్టిక్యులర్ రూల్, ప్రిన్సిపల్ ఆర్ అ సిస్టమ్. ఏదైనా ఒక రూల్ ప్రకారంగా, ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే దాన్ని ఇన్ అకార్డెన్స్ విత్ అంటారు. నెక్స్ట్ ఎ హెల్పింగ్ హ్యాండ్. హెల్పింగ్ హ్యాండ్ అంటే అసిస్టెన్స్, ఏదైనా అసిస్ట్ చేయడం, హెల్ప్ చేయడం. కుడ్ నాట్ స్టమక్ అంటే వాస్ నాట్ ఏబుల్ టు టాలరేట్. కుడ్ నాట్ స్టమక్ అంటే అసలు ఓర్చుకోలేకుండా అని అర్థం. కుడ్ నాట్ స్టమక్. నెక్స్ట్ జెనరాసిటీ ఆఫ్ స్పిరిట్. జెనరాసిటీ అంటే చాలా విశాలమైన హృదయం అన్నట్టుగా. జెనరాసిటీ మీన్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ కైండ్నెస్, జాలి, ప్రేమ, కరుణ, రెడీనెస్ టు గివ్ ఫ్రీలీ. సో చాలా పెద్ద హృదయం, ఏదైనా చాలా ఈజీగా దానం చేసేలాగా. సో ఇది వస్తుంది మీనింగ్. నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. ఫిగర్స్ ఆఫ్ అథారిటీ అంటే పర్సన్ విత్ పవర్స్ టు మేక్ డెసిషన్స్. ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే పవర్ ఉన్న వ్యక్తిని ఫిగర్స్ ఆఫ్ అథారిటీ అంటారు. సో ఇది 6th. నెక్స్ట్ ఫ్రెండ్స్, అదే లెసన్లో ఫ్రెండ్స్ స్టడీ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. దే ఆర్ ఫార్మ్డ్ బై ప్రిఫిక్సింగ్ అన్ ఆర్ ఇన్. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు అన్ కానీ ఇన్ కానీ చదివితే, ఇంక్లూడ్ చేస్తే టు దేర్ యాంటోనిమ్స్, వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. మనం అది యాడ్ చేసామంటే ఆ యాక్చువల్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్గా మారిపోతుంది. ఐ వాస్ ఎ షార్ట్ బాయ్ విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్. డిస్టింగ్విష్ అనే పదానికి మనం అన్ వాడితే అన్డిస్టింగ్విష్డ్ అయిపోయింది. డిస్టింగ్విష్ అంటే ఒక విషయాన్ని ఇంకో విషయంగా నీ వ్యతిరేకత్వం, డిఫరెన్స్ చూపించడం. అన్డిస్టింగ్విష్ అంటే రెండు విషయాలు ఒకటేలాగా ఉండడం. ఐ వాస్ ఎ షార్ట్ బాయ్ విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్. షార్ట్ బాయ్ అంటే పొట్టి పిల్లాడు. ఏంటి? అన్డిస్టింగ్విష్ అంటే ఏదో వ్యత్యాసంగా లుక్స్ అనేది లేదు, నేను అందరిలాగా సమానంగానే ఉన్నాను అని అర్థం. అది డిఫరెన్స్. డిస్టింగ్విష్ అంటే అందరికంటే కొంచెం తేడా, కొంచెం డిఫరెన్స్గా. మై ఆస్టియర్ ఫాదర్ యూజ్డ్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్. ఇక్కడ ఎసెన్షియల్ అంటే చాలా అత్యవసరమైన, ఇన్ఎసెన్షియల్ అంటే అసలు ఇంపార్టెన్స్ లేని, చాలా అత్యవసరం లేని. మై ఆస్టియర్ ఫాదర్ యూస్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్. మా స్ట్రిక్ట్ ఫాదరు, చాలా సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్డ్ ఫాదర్ ఏం చేస్తారు, ఇలాంటి అసలు అవసరం లేని, ఇన్ఎసెన్షియల్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ కానివి, మన జీవనాంశారంకి అసలు ఇంపార్టెంట్ కానీ కంఫర్ట్, సుఖాలని ఎప్పుడు అవాయిడ్ చేసేస్తారు అని అర్థం. ద ఏరియా వాజ్ కంప్లీట్లీ అన్అఫెక్టెడ్ బై ద వార్. ఆ పర్టికులర్ ఏరియా ఆ యుద్ధానికి అఫెక్ట్ అవ్వలేదు అని అర్థం. అది దేనికి ఆపోజిట్? అఫెక్టెడ్కి ఆపోజిట్ అన్అఫెక్టెడ్. చూడండి, అఫెక్టెడ్కి ఆపోజిట్ అన్అఫెక్టెడ్. హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్.
పాయిజన్ ఏది విషంలాగా పాకుతుంది, జనాల మధ్య ఇన్ఈక్వాలిటీ. నువ్వు హై క్లాస్కి చెందిన వ్యక్తి, నువ్వు లో క్లాస్కి చెందిన వ్యక్తి, నువ్వు బాగా డబ్బున్నవాడు, నువ్వు హై క్యాస్ట్కి చెందినవాడు, నువ్వు లో క్యాస్ట్కి, అది సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనే పదానికి ముందు ఇన్ కలిపారు, ఇన్ఈక్వాలిటీ. అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్. టాలరెన్స్ అంటే ఓర్పు, ఇంటాలరెన్స్ అంటే ఓర్పు లేనితనం. సో ఇంటాలరెన్స్, ఇవన్నీ యాంటనమ్స్ అయిపోయింది మెయిన్ పదానికి. నౌ ఫార్మ్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్స్ బై ప్రిఫిక్సింగ్ అన్ ఆర్ ఇన్ కానీ ఈ కింద ఉన్న వర్డ్స్కి యాడ్ చేయమంటున్నారు. ఆర్ కొన్ని వాటికి ఇల్, ఇర్ ఆర్ ఇమ్ అనేది కూడా వస్తుందిట. ఇల్లిటరేట్, తర్వాత ఇంప్రాక్టికల్, తర్వాత ఇర్రేషనల్, రేషనల్కి ఇర్ కలిపారు ఇర్రేషనల్, లిటరేట్కి ఇల్ కలిపారు ఇల్లిటరేట్, తర్వాత ప్రాక్టికల్కి ఇమ్ కలిపారు ఇంప్రాక్టికల్. అట్లా కింద ఉన్న వాటికి కూడా ప్రిఫిక్స్ అనేది కలపమంటున్నారు ఫ్రెండ్స్. అడిక్వేట్, ఇన్అడిక్వేట్, యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, టాలరెంట్, ఇంటాలరెంట్, డిమాండింగ్, అన్డిమాండింగ్, యాక్టివ్, ఇన్యాక్టివ్, ట్రూ, untrue, permanent, impermanent, patriotic, unpatriotic, disputed, undisputed, accessible, inaccessible, coherent, incoherent, logical, illogical, legal, illegal, responsible, irresponsible, possible, impossible. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ చెప్తున్నారు ఫ్రెండ్స్. స్టడీ దీస్ సెంటెన్సెస్. మై పేరెంట్స్ వేర్ రిగార్డెడ్ యాజ్ అన్ ఐడల్ కపుల్. ఐ వాస్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ అ బ్యాక్ బెంచ్. సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బీ కన్ఫ్రంటెడ్. ఇవన్నీ ఉన్నాయి ఈ సెంటెన్సెస్లో. నేను అండర్లైన్ చేసిన వర్బ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బీ ఫార్మ్ వర్బ్స్ ఉన్నాయి. ఏంటి? వేర్, వాస్, బీ, ఇది బీ ఫార్మ్ వర్బ్స్. అండ్ అ పాస్ట్ పార్టిసిపల్. రిగార్డెడ్, ఆస్క్డ్ అండ్ కన్ఫ్రంటెడ్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్. వేర్ ప్లస్ రిగార్డెడ్, వాస్ ప్లస్ ఆస్క్డ్, బీ ప్లస్ కన్ఫ్రంటెడ్. దీస్ సెంటెన్సెస్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాపెండ్. అసలు ఏం జరిగేదనేది చెప్తుంది ఈ సెంటెన్సెస్, రాదర్ దెన్ హూ డస్ దట్. ఎవరు చెప్పారు అనడం కంటే కూడా ఏం జరిగిందనేది చెప్తుంది. నోటీస్ దట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్. ఇక్కడ ఎవరు ఈ విషయాన్ని చేస్తున్నారో అదైతే అక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు. ఇఫ్ నెససరీ వీ కెన్ మెన్షన్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ బై ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే బై ఫ్రేజ్ యాడ్ చేసి ఆ డూయర్ ఏం చేస్తున్నాడో అసలు మెయిన్ ఎవరు చేస్తున్నారు అనేది మెన్షన్ చేయొచ్చు. ఎట్లా? బై అనే ఫ్రేజ్ని యాడ్ చేసి అది ఫ్రేజ్ లాగా పెట్టుకోవచ్చు. ద ట్రీ వాస్ స్ట్రక్. ద ట్రీ వాస్ స్ట్రక్. ఇక్కడ ఇది బీ ఫార్మ్ వర్బ్, వాస్ అనేది ఇది పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ద ట్రీ ఎందుకని స్ట్రక్ అయింది? మెరుపుల వల్ల. ఆ బై ఫ్రేజ్ అనేది యాడ్ చేశారు. ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్. ద ఫ్లాగ్ వాస్ అన్ఫర్ల్డ్ బై చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ ఆ ఫ్లాగ్లో ఎప్పుడు గులాబ్ పూలు పెట్టేసి బాగా ఫోల్డ్ చేసి ఉంచుతారు, కట్టేసి ఉంచుతారు కదా. చీఫ్ గెస్ట్ వచ్చి దాన్ని పుల్ చేస్తే ఫ్లాగ్ అనేది విరుచుకుంటుంది కదా, దాన్ని అన్ఫర్ల్డ్ అంటారు. ద ఫ్లాగ్ వాస్ అన్ఫర్ల్డ్ అనేది ఏంటి ఫ్రెండ్స్? బీ ఫార్మ్ వర్బ్. ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ పార్టిసిపల్. ఎవరు చేశారు దాన్ని? బై ద చీఫ్ గెస్ట్. సో బై ఫ్రేజ్ యాడ్ చేసాం అక్కడ. ఇప్పుడు మనకి టాస్క్ ఇచ్చారు. రీరైట్ ద సెంటెన్సెస్ బిలో చేంజింగ్ ద వర్బ్స్ ఇన్ ద బ్రాకెట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. వర్బ్స్ వాళ్ళు బ్రాకెట్లో ఇచ్చారు, దీన్ని ప్యాసివ్ వాయిస్కి మార్చమంటున్నారు. ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ ద ప్రైసెస్, ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు వేర్ గివన్ అవే by the principal. Simple. In spite of financial difficulties, the laborers dash on time. So passive voice kada, pay అనేది డైరెక్ట్ వస్తుంది. సో passive voice అన్నప్పుడు were paid on time.
అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో జీతాలు ఎంత డబ్బులు కష్టం ఉన్నా ఇన్స్టిట్యూషన్కి కరెక్ట్గా ఇచ్చేస్తున్నారట. ఆన్ రిపబ్లిక్ డే January 26th వెహికల్స్ డాష్ బియాండ్ దిస్ పాయింట్. వెహికల్స్ అంటే ప్లూరల్ కాబట్టి వేర్ నాట్ అలౌడ్ అయిపోతుంది ప్యాసివ్ వాయిస్లో. ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది కదా. వేర్ నాట్ అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్కి మించి రిపబ్లిక్ డే నాడు వెహికల్స్ని అలౌ చేయము. సెకండ్ హ్యాండ్ బుక్స్ డాష్, ఇది ప్లూరల్ కదా. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆన్ ద ఎవ్రీ సాటర్డే అని అన్నప్పుడు మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ రాదు. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆర్ బాట్, బై బాట్ అయిపోయింది. ఆర్ బాట్ అండ్ సోల్డ్, సోల్డ్ అయిపోయింది. ఆన్ ద పేవ్మెంట్ ఎవ్రీ సాటర్డే. నెక్స్ట్ ఎలక్షన్స్ టు లోక్సభ డాష్ ఎవ్రీ 5 years. ఎవ్రీ 5 years ఎలక్షన్స్ ఆర్ హెల్డ్. ఎవ్రీ 5 years అన్నప్పుడు పాస్ట్ టెన్స్ రాదు, ప్రతి సంవత్సరం జరిగేది కదా. ఆర్ హెల్డ్, హోల్డ్ ఏమో హెల్డ్ అయిపోతుంది, ఆర్ వచ్చింది కాబట్టి. అవర్ నేషనల్ యాంథమ్ హ్యాస్ బీన్, ఆల్రెడీ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా కంపోజ్ అయింది కాబట్టి హ్యాస్ బీన్ కంపోజ్డ్ by Rabindranath Tagore. Next, so ikkada how helmets came to be used in cricket. Cricket lo helmets anedi ela ochindi anedi cheptunnaru annamata. Use the correct form of the verb given in bracket. Rewrite the paragraphs below using the correct form of the verbs given in brackets. ఇక్కడ కొన్ని బ్రాకెట్స్లో ఇచ్చారు. ఈ వర్డ్స్ దగ్గర మనం కరెక్ట్గా ఆ సెంటెన్స్కి తగినట్టుగా ఏ మ్యాచింగ్ వర్డ్స్ అనేది మనం రాయాలి. నారీ కాంట్రాక్టర్ వాజ్ ద క్యాప్టెన్ అండ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫర్ ఇండియా ఇన్ ద ఇయర్ 1960s అంట. ద ఇండియన్ క్రికెట్ టీమ్ వెంట్ ఆన్ అ టూర్ టు, ఎక్కడికి వెళ్ళారు ఇండియన్ క్రికెట్ టీమ్? 1962లో వెస్టిండీస్కి ఏదో టోర్నమెంట్కి టూర్కి వెళ్ళారనమాట, ఏదో మ్యాచ్కి. ఇన్ అ మ్యాచ్ అగెయిన్స్ట్ బర్బడాస్ ఇన్ బ్రిడ్జ్టౌన్లో బర్బడాస్తో మ్యాచ్కి వెళ్ళారు. సో నారీ కాంట్రాక్టర్ అనే అతను సీరియస్లీ ఇంజ్యూర్డ్ అండ్ కొలాప్స్ అయిపోయాడంట, దెబ్బ తగిలిందంట ఏదో. ఇన్ దోస్ డేస్ హెల్మెట్స్ వేర్ నాట్ వేర్డ్. ఇక్కడ హెల్మెట్స్ నాట్ వేర్ అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ వన్కి ఇక్కడ రాస్తున్నాను, ఫస్ట్ వన్కి హెల్మెట్స్ were not wear worn అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి మనకి? హిట్ ఉంది, హిట్కి వాస్ హిట్. కాంట్రాక్టర్ పాస్ట్ టెన్స్ కాబట్టి ద కాంట్రాక్టర్ వాస్ హిట్ ఆన్ ద హెడ్ బై ఎ బౌన్సర్ ఫ్రమ్ చార్లీ గ్రిఫిత్ అనే అతను బాగా తను వేసిన బాల్ వల్ల కాంట్రాక్టర్కి హెల్మెట్ లేనందువల్ల తలకి హిట్ అయిందంట. సో కాంట్రాక్టర్ స్కల్ ఏమైంది? వాస్ ఫ్రాక్చర్ ఉంది కదా ఇక్కడ. థర్డ్ వన్ వాస్ ఫ్రాక్చర్డ్. నెక్స్ట్ ద ఎంటైర్ టీమ్ డీప్లీ కన్సర్న్ వేసాడు. వాస్ డీప్లీ కన్సర్న్డ్. నెక్స్ట్ ద వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ వరీ అంటే వాస్ వరీడ్. ప్లేయర్స్ కదా, వేర్ వరీడ్ వస్తుంది, ప్లూరల్ కదా, వేర్ వరీడ్. కాంట్రాక్టర్ రష్డ్. rushed to hospital. He was accompanied. He అనే సింగులర్ కాబట్టి వాస్, సారీ ఇక్కడ రాస్తే కనపడదు కదా ఫ్రెండ్స్ మీకు, నేను ఇక్కడ రాస్తాను. was accompanied.
by Frank Worrell, the captain of West Indies team. Blood was donated. Blood was donated by West Indies players thanks to the timely help. Contractor was saved. Was saved. Nowadays helmets routinely used. Helmets were routinely used against bowlers. ఓకేనా? ఇక్కడ ఇలా మనం వర్బ్ని మార్చాలన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయిల్ ఫ్రమ్ సీడ్స్. వెజిటబుల్ ఆయిల్స్ made from seeds and fruits of many plants growing all over the world from tiny sesame seeds. Sesame seeds అంటే sesame seeds నువ్వులు. టు బిగ్ జ్యూసీ కోకోనట్స్ వరకు మనం పెద్ద పెద్ద కొబ్బరికాయలు అక్కడ వరకు మనం ఏం చేస్తున్నాం, వెజిటబుల్ ఆయిల్స్ దాని నుంచి తయారు చేస్తున్నాం కదా. ఆయిల్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కాటన్ సీడ్స్, కాటన్ నుంచి కూడా, పత్తి నుంచి, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగలు, సోయాబీన్స్ నుంచి, సన్ఫ్లవర్ నుంచి, వీటి నుంచి అంతా మనము ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఆలివ్ ఆయిల్ డాష్ యూస్ అని ఇచ్చాడు కదా. ఆలివ్ ఆయిల్ యూస్డ్ ఫార్ కుకింగ్, సాలడ్, డ్రెస్సింగ్, ఇవన్నిటికీ ఆలివ్ ఆయిల్ అనేది వాడతాం. సాలడ్స్ చేసుకున్నా, వెజిటబుల్ సాలడ్ చేసుకున్నా అంటే పైన ఆలివ్ ఆయిల్ వేస్తారు. ఆలివ్స్ ఆర్ షేకన్ ఫ్రమ్ ట్రీస్. Are shaken from the trees and gathered up usually by hand. Olives అనే ఫ్రూట్స్ ఉంటాయి, దాన్ని ట్రీస్ని ఇలా కదిపితే, షేక్ చేస్తే ఆలివ్స్ అన్నీ కింద పడతాయి అన్నమాట. అండ్ గ్యాదర్డ్ అప్ యూజువలీ బై హ్యాండ్. సో అన్నీ చేత్తో గ్యాదర్ చేసుకుంటారట. ద ఆలివ్స్ బ్రాకెట్లో గ్రౌండ్ ఇచ్చాడు. ద ఆలివ్స్ were grounded to a thick paste, plural కాబట్టి వేర్ వేసాము. grounded to a thick paste which is spread, ఈస్ ఇచ్చాడు కదా. సో olives are grounded to a thick paste which is spread on to special mats. సో దీన్ని బంచి తీసుకున్న వాటిలన్నీ బాగా నూరి పేస్ట్ లాగా చేసి స్పెషల్ మ్యాట్స్ ఉంటాయి చేపల్లాగా, దాని మీద పరుస్తారంట. Then the mats are layered up on pressing machine. సో ప్రెస్సింగ్ మిషన్తో ఈ మ్యాట్స్ అన్నీ ఒక మ్యాట్ మీద మ్యాట్ లేయర్ లాగా పరుస్తారనమాట. విచ్ విల్ జెంట్లీ స్క్వీజ్ దెమ్ టు ప్రొడ్యూస్. అవన్నీ ప్రెస్సింగ్ మిషన్ ఏం చేస్తుంది, బాగా ప్రెస్ చేసింది అంటే దాని లోపల నుంచి ఆలివ్ ఆయిల్ వస్తుంది. డిఫరెన్స్ ఇది. ఇక్కడ మనకు కావలసిన వర్బ్ ఫార్మ్స్ అన్నీ మార్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ 7th chapter, రీచ్ ఫర్ ద టాప్, పేజ్ నెంబర్ 92-93. Look at the following sentences. They each have two clauses undita, or two parts, each with their own subject, verb or verb phrase. Often one part, that is italicized, tells us when or why something happened. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయట సెంటెన్స్లో. ఆ రెండు భాగాల్లో 2 parts ఈచ్ విత్ దైర్ ఓన్ సబ్జెక్ట్. ప్రతి భాగం 2 partsకి సబ్జెక్ట్ సొంత సబ్జెక్ట్ అనేది ఉన్నది, వర్బ్ అనేది ఉన్నది, వర్బ్ కాకపోయినా వర్బ్ ఫ్రేజ్ అనేది ఉన్నదిట.
ఆఫ్ అండ్ వన్ పార్ట్, దీంట్లో ఒక పార్ట్ ఎక్కడైతే మనం ఇటాలిసైజ్ చేసామో టెల్స్ అస్ వెన్ ఆర్ వై సంథింగ్ హ్యాపెన్, అసలు ఎందుకని జరుగుతుంది, దేనికి ఎప్పుడు జరిగింది అనేది చెప్తుందంట. ఇక్కడ ఐ రీచ్డ్ ద మార్కెట్ వెన్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ హ్యాడ్ క్లోజ్డ్, నేను ఎప్పుడు మార్కెట్కి రీచ్ అయ్యాను, ఎప్పుడైతే అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయిందో అప్పుడు మార్కెట్కి రీచ్ అయినంట. సో ఈ సెంటెన్స్లో టెల్స్ అస్ వెన్ ఐ రీచ్, నేను ఎప్పుడు రీచ్ అయ్యానో చెప్తుంది అది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్, వెన్ రాహుల్ ద్రావిడ్ వాక్డ్ బ్యాక్ టువర్డ్స్ ద పెవిలియన్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్. సో రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైతే నడుచుకుంటూ అంటే తను వెళ్ళిపోయాడనమాట పెవిలియన్, ఎవ్రీ వన్ స్టూడ్ అప్, వెళ్తున్నప్పుడు అక్కడ స్టేడియంలో ఉన్న అందరూ లేచి నించున్నారంట. టెల్స్ అస్ వెన్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్, ఎప్పుడు అందరూ లేచి నించున్నారు, రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాడో తన డ్రెస్సింగ్ రూమ్ వైపుగా అప్పుడు అందరూ లేచి నుంచున్నారని చెప్తున్నారు. అది వెన్ గురించి చెప్పేది. ద టెలిఫోన్ ర్యాంగ్ అండ్ గంగా పిక్డ్ ఇట్ అప్, గంగా అనే అమ్మాయి ఎప్పుడు ఫోన్ పిక్ చేసింది, ఎప్పుడైతే టెలిఫోన్ మోగిందో అప్పుడు టెలిఫోన్ అనేది పిక్ చేసింది. ఇక్కడ టెల్స్ అస్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్, ఫోన్ మోగింది, ఫోన్ మోగిన తర్వాత గంగా ఏం చేసింది, ఫోన్ పిక్ చేసింది. అది గుంజన్ హ్యాస్ బీన్ విత్ అస్ ఎవర్ సిన్స్ ద స్కూల్ బిగన్, ఈ స్కూల్ మొదలుపెట్టిన దగ్గర నుంచి గుంజన్ వచ్చి మనతోనే ఉన్నారు అని అర్థం. సో టెల్స్ అస్ హౌ లాంగ్ హీ హ్యాస్ బీన్ విత్ అస్, సో ఎన్ని సంవత్సరాలు మనతోనే ఉన్నారనేది చెప్తుంది ఈ సెంటెన్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టూ పార్ట్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో బై అండర్లైనింగ్ ద పార్ట్ దట్ గివ్స్ అస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద బ్రాకెట్. ఈ బ్రాకెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో రెండు భాగాలు ఉన్నాయి కదా, ఈ రెండు భాగాల్లో ఏ భాగం అక్కడ బ్రాకెట్లో ఇచ్చినది కరెక్ట్గా మనకి తెలియబరుస్తుంది అని అంటున్నారు. వేర్ అదర్ గర్ల్స్ ఓర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్ సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్, మిగతా అమ్మాయిలు అందరూ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్ అంటే లంగా ఓనీలు కానీ చీరలు కానీ కట్టుకున్నప్పుడు సంతోష్ ఒక్కడు షార్ట్స్ వేసుకున్నాడంట. ఇక్కడ కాంట్రాక్ట్స్ అంటే వ్యతిరేకించడం, హర్ డ్రెస్ విత్ దట్ ఆఫ్ అదర్స్, మిగతా వాళ్ళ డ్రెస్ కంటే కూడా తన డ్రెస్ని వ్యతిరేకంగా చెప్పడం. సో ఇది ఏ సెంటెన్స్ మనకి వస్తుంది, వేర్ అదర్ గర్ల్స్ ఓర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్, ఇది వస్తుంది. నెక్స్ట్, షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ అ స్కూల్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో ఉన్న స్కూల్లో తన ఇంట్లో వదిలేసి ఢిల్లీలో ఉన్న స్కూల్లో తన పేరు ఎన్రోల్ చేయించుకుంది అంటే రిజిస్టర్ చేయించుకుంది. టెల్స్ అస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఫస్ట్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ ఏంటి, తను వెళ్ళి ఇంటి నుంచి దూరంగా వచ్చేసింది, వచ్చిన తర్వాత ఏం చేసింది, గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ అ స్కూల్, అది ఈ యాక్షన్ చెప్తున్నాను, బ్రాకెట్లో ఉన్నదానికి యాక్షన్ చెప్పేది ఇది. షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్, ఎప్పుడైతే కరెక్ట్ అయిన సమయం వచ్చిందో అప్పుడు ఆ సిస్టమ్ ఒక సిస్టమాటిక్గా ఒక సిస్టంలో ఫాలో అవుతున్న దానికోసం ఏదో తనకి నచ్చల, తను ఫైట్ చేద్దామని అనుకుందిట అని నిర్ణయించుకుందిట. టెల్స్ అస్ వెన్ షీ వాస్ గోయింగ్ టు ఫైట్ ద సిస్టమ్, ఎప్పుడు ఫైట్ చేద్దాం అనుకుంటుంది, ఎప్పుడైతే రైట్ మూమెంట్ కరెక్ట్ అయిన సమయం వచ్చిందో, అది అండర్లైన్ చేయాలి మనం. లిటిల్ మరియా హ్యాడ్ నాట్ ఎట్ సెలబ్రేటెడ్ హర్ 10th బర్త్డే, లిటిల్ మరియా మరియా 10th బర్త్డేని ఇంకా సెలబ్రేట్ చేయలేదు. వెన్ షీ వాస్ ప్యాక్డ్ ఆఫ్ టు ట్రైన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఎందుకని చేయలేదు, ప్యాక్డ్ ఆఫ్ టు ట్రైన్ టు యునైటెడ్ స్టేట్స్, యుఎస్కి ప్యాక్ చేసుకొని అంటే యుఎస్కి వెళ్ళిపోతున్నారంట, ప్యాక్ చేసుకొని షిఫ్ట్ అయిపోతున్నారంట, అందుకని తన బర్త్డే అనేది సెలబ్రేట్ చేయలేకపోయింది అంటున్నారు. టెల్స్ అస్ వెన్ మరియా వాజ్ సెంట్ టు యుఎస్, ఎప్పుడు మరియా యుఎస్కి వెళ్ళింది, కరెక్ట్గా తన 10వ బర్త్డే అప్పుడే వెళ్ళిందని తెలియబరుస్తున్నారు ఈ సెంటెన్స్లో. సో లిటిల్ మరియా హ్యాడ్ నాట్ ఎట్ సెలబ్రేటెడ్ హర్ 10th బర్త్డే అనేది చెప్తుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్, నౌ rewrite the pairs of sentences given below as one sentence. ఈ రెండు సెంటెన్స్ని ఒక pair of sentences given below as one sentenceగా మనం మార్చాలి. సో ఇక్కడ రాస్తున్నాను, గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ ద ఓల్డ్ డేస్, ఆల్ బుక్స్ వేర్ ప్రింటెడ్ ఆన్ పేపర్ దెన్.
సో గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ ద ఓల్డ్ డేస్, అక్కడ వరకు సేమే ఫ్రెండ్స్. కొమా వేసేసి గ్రాండ్ ఫాదర్ told me about the old days, comma, when all books were printed on paper. Next, second one. What do you do after you finish the book? Perhaps you just throw it away. దీన్ని కలిపి మనం సింగిల్ సెంటెన్స్గా మార్చాలి. ఇక్కడ ఆఫ్టర్ యూ ఫినిష్ ద బుక్, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆఫ్టర్ యూ ఫినిష్ ద బుక్, perhaps you just throw it away. Next, he gave the little girl an apple. He took the computer apart. ఈ రెండింటిని తను అంట చిన్న పాపకి యాపిల్ ఇచ్చాడంట, తర్వాత కంప్యూటర్ని దూరంగా తీసుకెళ్ళాడంట. రెండు డిఫరెంట్ సెంటెన్సెస్. దీన్ని ఒకటే సెంటెన్స్గా మార్చాలంటే హీ గేవ్ ద లిటిల్ గర్ల్ అండ్ యాపిల్ అండ్ కలపాలి దీనికి, అంతే. అండ్ ఇక్కడ స్మాల్ లెటర్ అయిపోతుంది. హీ టుక్ ద కంప్యూటర్ అపార్ట్. నెక్స్ట్, యూ హ్యావ్ నథింగ్ దట్ మేక్స్ యూ వెరీ డిటర్మైండ్. నా దగ్గర ఏం లేదు కానీ అంటే అదొక ధీమా, నా దగ్గర అన్నీ ఉంటేనే బాధపడాలి. ఏం లేదని అంటే అది డిటర్మైండ్, చాలా డిటర్మైండ్. అవును నా దగ్గర లేదు, ఉన్న వాటిల్లో నేను సంతోషపడతాను, అది డిటర్మైండ్. సో దీన్ని ఎలా రాస్తారు? వెన్ యూ హ్యావ్ నథింగ్ యూ విల్ బీ డిటర్మైండ్. when you have nothing, you will be very determined. I never thought of quitting. అంటే చేస్తున్న పని అలా వదిలేయడం, క్విట్టింగ్. I never thought of quitting. I know what I happened. So I never thought of quitting as I knew what I wanted. నాకేం తెలుసో, నాకు ఏం కావాలో అది నాకు తెలుసు. అలాంటప్పుడు నేను ఎందుకు వదిలేస్తాను ఆ పని? సో ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్ యాజ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ అని జాయిన్ చేయాలి. సో ఇక్కడితో 7th లెసన్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాఠ్మాండు 8th లెసన్. పేజ్ నెంబర్ 103, 104, 105 and 106. Read the following sentences carefully to understand the meaning of the phrases. Then match the phrasal verbs in column A with their meanings in column B అని ఇచ్చాడు ఫ్రెండ్స్. The communal war broke out. Broke off, broke down, broke away, broke up, broke into అని ఇచ్చాడు. ఇక్కడ ద కమ్యూనల్ వార్ బ్రోక్ అవుట్ వెన్ ద ప్రిన్సెస్ వాజ్ అబ్డక్టెడ్ బై ద నైబరింగ్ ప్రిన్స్. ఎప్పుడైతే పక్క ఊరు యువరాజు ఈ యువరాణిని తీసుకెళ్ళిపోయాడో అప్పుడు కమ్యూనల్ వార్ అనేది, యుద్ధం అనేది మొదలైంది అని అర్థం. Then the cockpit broke off from the plane during the plane crash. ప్లేన్ క్రాష్ అన్నప్పుడు ప్లేన్లో ఉండే కాక్పిట్ అనేది విరిగిపోయిందంట. The car broke down on the way. We were left stranded in the jungle. జంగల్ అనేది బాగా అడవిలో కార్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోయింది దారిలో, అంటే రిపేర్ అయిపోయింది. The dacoit broke away from the police as they took him to court. పోలీస్ అనేది ఆ డెకాయిట్ని బ్రోక్ అవే ఫ్రమ్ ద పోలీస్ యాజ్ దే టుక్ హిమ్ టు కోర్టుకి తీసుకెళ్లే దారిలో డెకాయిట్ పోలీస్ దగ్గర నుంచి తప్పించుకున్నట్ట, అది బ్రోక్ అవే. ద బ్రదర్స్ బ్రోక్ అప్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. అంటే ఫాదర్
తండ్రి చనిపోయిన తర్వాత ఆ బ్రదర్స్ బ్రోకప్ అంటే విడిపోయారంట. ఇక్కడ ఒక మీనింగ్, ద థీఫ్ బ్రోక్ ఇన్ టు అవర్ హౌస్ వెన్ వీ వేర్ అవే. మేము లేనప్పుడు దొంగలు ఏం చేశారు, బ్రోక్ ఇన్ టు ద హౌస్ అంటే పగలగొట్టుకొని ఇంట్లోకి వచ్చేసారంట, అది బ్రోక్ ఇన్ టు. అది ఇప్పుడు దానికి మనం మీనింగ్ చూసాం కదా, కొంచెం ఒక ఐడియా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో కొన్ని మెయిన్ వర్డ్స్ ఇచ్చారు, దానికి మ్యాచ్ అవుతుందా అని చూద్దాం. ఇదిగో బ్రేక్అవుట్, ఇందాక చెప్పుకున్నాం కదా. బ్రేక్అవుట్ అంటే టు స్టార్ట్ సడన్లీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం. యూజువల్లీ ఏదైనా ఫైట్ కానీ, లేకపోతే ఏదైనా యుద్ధాన్ని కానీ, ఏదైనా రోగం కానీ సడన్గా మొదలైందని అంటే దాన్ని బ్రేక్అవుట్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ ఆఫ్. బ్రేక్ ఆఫ్ అంటే టు కమ్ అపార్ట్ డ్యూ టు ఫోర్స్, బలవంతం మీదట విడిపోవడం. కమ్ అపార్ట్ అంటే విడిపోవడం. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, కారు బ్రేక్ డౌన్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ అవే ఫ్రమ్ సమ్ వన్. బ్రేక్ అవే అంటే అదే ఎండ్ రిలేషన్షిప్. బ్రేకప్, బ్రేక్ అవే, బ్రేకప్. బ్రేకప్ అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ సమ్ వన్స్ గ్రిప్, ఒకళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా పట్టు ఇది లేకుండా ఎస్కేప్ అవ్వడం. బ్రేక్ ఇంటూ అంటే మనకున్నది ఇది ఒక్కటే ఆప్షన్, బ్రేక్ అండ్ ఎంటర్ ఇల్లీగలీ. సో అదే చెప్పాను, థీఫ్ గురించి అనుకున్నాం కదా, వేరే వాళ్ళ ఇంట్లో పగలగొట్టుకొని వెళ్ళడం, ఇల్లీగల్గా వెళ్ళిపోవడం, అసలు అన్లాఫుల్ ట్రెస్పాసింగ్, అది దీనికి మీనింగ్. ఓకే, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పదాలకి మీనింగ్ ముందు అడిషనల్ నోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాసేస్తాను, తెలుగులో రాస్తాను మీకోసం. ఆ తర్వాత ఈ వర్డ్ మీకే అర్థమవుతుంది. క్రిమేషన్ అంటే దహనం. నెక్స్ట్ వర్డ్ ఏంటి ఫ్రెండ్స్, ఎగ్జాషన్. ఎగ్జాషన్, హెచ్ సైలెంట్, అంటే ఆయాసం, అలసట, ఆయాసం ఇవన్నీ. నెక్స్ట్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటే ఆవిష్కరణ, కొత్తగా ఏదైనా సృష్టించడం. నెక్స్ట్ టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే ఐస్ క్రీమ్ చూసామనుకోండి, ఒకళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారనుకోండి, మనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను వాళ్ళని చూసి ఆ ఐస్ క్రీమ్ చూసి టెంప్ట్ అవుతా, తినాలి అన్న ఆశ. పక్క వాళ్ళు ఎవరైనా బిర్యానీ చేస్తున్నారనుకోండి, మన ఇంట్లో మనకి టెంప్ట్ అయిపోతాం, బిర్యానీ తినాలని ఆశ, అది టెంప్టేషన్ అంటారు. నెక్స్ట్ ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అనే పదం, ఇమిగ్రేషన్ అంటే వలస. నెక్స్ట్ డైరెక్షన్. మైగ్రేషన్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అవ్వడం. ఇమిగ్రేషన్ ఇస్ ఆపోజిట్. డైరెక్షన్ అంటే దిశ. నెక్స్ట్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానం. నెక్స్ట్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఊహ. నెక్స్ట్ డిస్లొకేషన్. తొలగుట. బోన్ డిస్లొకేట్ అయింది అంటారు. సో ఆ ప్లేస్లో ఉండకుండా పక్కకి జరగడం. నెక్స్ట్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే సంఘం. మీట్ అవ్వడం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీట్ అవ్వడం, ఏదో ఒక పర్పస్ గురించి డిస్కస్ చేసుకుంటాను. లాస్ట్ పదం డెడికేషన్. అంటే దీనికి మీనింగ్ అంకితం. ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మీద టోటలీ అంకితం,
అంటే కంప్లీట్గా డెడికేటెడ్గా వర్క్ చేయడం అంటారు కదా ఫ్రెండ్స్, అది. సో ఇక్కడ దీని మీనింగ్స్ చూశారు కదా. ఇప్పుడు మనం ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తామన్నమాట. దీనికి ఏమంటున్నారు, ఐఓఎన్ కానీ టీఐఓఎన్ కానీ యాడ్ చేయాలి అంటున్నారు. అప్పుడు నౌన్ ఫామ్ అవుతుందిట. సో క్రిమేట్ అంటే మనం ఇందాక చూసాం కదా, ఈ తీసేసి క్రిమేషన్. యాక్ట్కి యాక్షన్, ఎగ్జాస్ట్కి ఎగ్జాషన్, ఎగ్జాషన్. నెక్స్ట్ ఇన్వెంట్, ఇన్వెన్షన్. టెంప్ట్, టెంప్టేషన్. ఇమిగ్రేట్, ఇమిగ్రేషన్. డైరెక్ట్, డైరెక్షన్. మెడిటేట్, మెడిటేషన్. ఈ తీసేసి మెడిటేషన్. ఇమాజిన్, ఇమాజిన్. ఈ తీసేసి ఇమాజినేషన్. డిస్లొకేట్, ఈ తీసేసి డిస్లొకేషన్. అసోసియేట్, ఈ తీసేసి అసోసియేషన్. డెడికేట్, ఈ తీసేసి డెడికేషన్. మీనింగ్ చూసాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ now fill in the blanks with suitable words from the ones that you have formed. ఇప్పుడు మనం ఫామ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ కరెక్ట్గా ఫిల్ చేయాలంటున్నారు. మాస్ లిటరసీ వాస్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద డాష్ ఆఫ్ ద ప్రింటింగ్ మిషన్. ప్రింటింగ్ మిషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బల్క్గా జనాలకి చదువు అనేది పాసిబుల్ అయిందంట. సో ఇక్కడ ఇన్వెన్షన్, ఆఫ్టర్ ద ఇన్వెన్షన్, ఎప్పుడైతే ప్రింటింగ్ మిషన్ని కనుక్కున్నారో అప్పుడు. Ramesh is unable to tackle the situation as he lacks imagination. ఎప్పుడైతే ఇమాజినేషన్ పవర్ లేదో అప్పుడు ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఐ కుడ్ నాట్ రెసిస్ట్ ద డాష్ టు ఓపెన్ ద లెటర్. ఐ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్. లెటర్లో ఏముందో చదవాలని ఆగలేకపోతున్నా అని. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ఇక్కడ మనం ఆలోచించనే కూడదు. ఎప్పుడైతే అంకిత భావన, కష్టపడే ఇది ఉంటుందో ఖచ్చితంగా అది సక్సెస్. ద చిల్డ్రన్ వేర్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్ విత్ ఎగ్జాషన్. ఎగ్జాషన్ అంటే అంతే, 2 3 అట్లా భోజనాలు పెట్టారనుకో పిల్లలకి ఏమవుతుంది, కలుదిరి పడిపోతారు. ఎగ్జాషన్. ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద సన్, ఎండలో నుంచోపెట్టేసి ఒక స్టేజ్ పొద్దున్న 9 నుంచోపెట్టాను, మధ్యాహ్నం 2 3 వరకు నుంచోపెట్టారు అనుకోండి, స్టూడెంట్స్కి ఏమవుతుంది, దే విల్ ఫీల్ ఎగ్జాస్టెడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో క్యాపిటల్ లెటర్స్ కానీ, ఫుల్ స్టాప్స్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, కొమాస్ కానీ, ఇన్వర్టెడ్ కొమాస్ కానీ యాడ్ చేయమంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అసలు సెంటెన్స్ బిగిన్ అయ్యేటప్పుడు క్యాపిటల్ రావాలి. An arrogant lion was wandering through the jungle one day. ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ రావాలి. He asked the tiger, ఇక్కడ కొమా రావాలి. Who is stronger than you? Asked అన్నారు కాబట్టి అది డైలాగ్ కాబట్టి క్యాపిటల్. Who is stronger than you? క్వశ్చన్ మార్క్, మళ్ళీ ఇన్వర్టెడ్. తర్వాత యు కమా ఓ లయన్, మళ్ళా ఇక్కడ కమా వస్తుంది. ఐ థింక్ ఇది యు ఓ లయన్, యు ఓ లయన్ రిప్లైడ్ ద టైగర్, ఫుల్ స్టాప్. మళ్ళీ ఇక్కడ హూ ఈస్ మోర్ ఫియర్స్ దాన్ ఎ లెపర్డ్, క్వశ్చన్ మార్క్. ఆస్క్డ్ ద లయన్. Who is more fierce? Asked the lion, full stop. You, capital U, full stop తర్వాత capital రావాలి. You sir replied the leopard, full stop.
ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్. ఈ మార్చ్డ్ అప్ టు an elephant and asked the same question, full stop friends. Then full stop తర్వాత capital T. The elephant picked him up in his trunk, comma, swung him in the air and threw him down. Look, threw him down. Look, said the lion. Full stop. Full stop తర్వాత capital. There is no need to get mad just because you don't know the answer. ఇక్కడ అపోస్ట్రఫీ. అది ఇది పంక్చుయేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 8th లెసన్కి వచ్చేసాము. 8th లెసన్లోనే కంటిన్యూయేషన్ ఫ్రెండ్స్. ఇది స్టడీ ది సెంటెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫ్రమ్ ద లెసన్. చూడండి, ఎ ఫైట్ బ్రేక్స్, ఫిల్మ్ సాంగ్స్ బ్లార్, ఐ వాష్ ఇట్, a fight breaks out between two monkeys. తర్వాత ఫిల్మ్ సాంగ్స్ బ్లార్ అవుట్ ఫ్రమ్ ద రేడియోస్, ఐ వాష్ ఇట్ డౌన్ విత్ కోకోకోలా. సో ఇవన్నీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్నాయి. ద రైటర్ ఇస్ హియర్ డిస్క్రైబింగ్ వాట్ హీ సా. తను ఏం చూశాడో అది ప్రెసెంట్లో చెప్తున్నాడు కాబట్టి హీ యూసెస్ ద ప్రెసెంట్ టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ బదులుగా చెప్తున్నాడు, ఇప్పుడే చెప్తున్నాడు కదా, అందుకని ప్రెసెంట్ టెన్స్ అనేది వాడుతున్నాడు. మనం ఏదైనా నరేట్ చేసినప్పుడు, ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జరిగిన విషయాన్ని, లేకపోతే ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు మోర్ డ్రమాటిక్ ఆర్ ఇమీడియట్, మనం ప్రెసెంట్ టెన్స్ ఇన్ దిస్ వే వాడతాము. నౌ లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఎ స్మాల్ shrine half protrudes from the stone platform on the river bank. river banksలో రివర్లో what do you say, at the edges, మొదట్లో అక్కడ ద స్మాల్ shrine half protrudes from the stone. స్టోన్ ఒక రాయల దగ్గర నుంచి ఒక స్మాల్ shrine అంటే చిన్న విగ్రహం లాగా, చిన్న ఒక అవుట్ గ్రోత్, shrine మీన్స్ చిన్న విగ్రహం లాగా బయటకు వచ్చిందంట. స్మాల్ షాప్స్ స్టాండ్, ఇక్కడ protrudes on the outer edge of the stupa. స్మాల్ షాప్స్ స్టాండ్ ఆన్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద స్టూపా. స్టూపా అనే ప్లేస్లో చిన్న చిన్న షాప్స్ అనేది అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద స్టూపా, సో బయట పెట్టారంట. సో వీ యూస్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ టు స్పీక్ అబౌట్ వాట్ ఈస్ యూజువలీ ఆర్ జనరలీ ట్రూ. ఏదైతే అసలు ట్రూ ఫ్యాక్ట్ అనేది చెప్తున్నామో, ఏది ఎప్పుడు జరుగుతుందో, అంటే నార్మల్ రొటీన్గా ఏదైతే ఎప్పుడు జరుగుతుందో దానికి మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది వాడతాము. ద సెంటెన్సెస్ అబౌట్ డిస్క్రైబ్స్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. వీ ఆల్సో యూస్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఇన్ సెంటెన్సెస్ డిపిక్టింగ్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అంటే సన్ ఎప్పుడు ఈస్టే ఉదయిస్తాడు. ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఎర్త్ అనేది సూర్యుడు చుట్టూరు తిరుగుతుంది. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవ్వరు దాన్ని కాదు అని అనలేరు. సో అలాంటి వాటికి ప్రెసెంట్ టెన్స్ వాడతాం. చూడండి, రైసెస్, రివాల్వ్స్. అది we also refer to habitual actions using the simple present tense. ఒక హ్యాబిట్ లాగా జరిగిపోయే విషయాన్ని తరచుగా ప్రతిరోజు అక్కడ కూడా ప్రెసెంట్ టెన్స్ వాడతాం. హీ యూజువలీ టేక్స్ అ ట్రైన్. తను ట్రైన్ మీద వెళ్తాట ఇన్స్టెడ్ ఆఫ్ బస్ టు వర్క్. తను ఉద్యోగానికి ట్రైన్ మీదే వెళ్తాట. నెక్స్ట్, we often get fine drizzles in winter. వింటర్లో, చలికాలంలో చిన్న తుప్పర్లు అనేది పడుతూ ఉంటుంట, అది కామనే కదా, అది గెట్. ఇప్పుడు మనకి టాస్క్ ఇచ్చాడు. ఇన్ దీస్ సెంటెన్సెస్ వర్డ్స్ లైక్ ఎవ్రీడే, ఆఫన్, సెల్డమ్, నెవర్, ఎవ్రీ మంత్, జనరలీ, యూజువలీ, ఇవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ మనం కరెక్ట్గా సెంటెన్స్కి తగినట్టుగా మనం కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది వాడాలి. ద హార్ట్ ఇస్ అ పంప్ దట్ సెన్స్. ప్రెసెంట్ టెన్స్ కదా, సెన్స్ ఎప్పుడు జరిగేదే కదా, సెన్స్ ద బ్లడ్ సర్క్యులేటింగ్ త్రూ అవుట్ ద బాడీ. ద పంపింగ్ యాక్షన్ టేక్ ప్లేస్ రాదు, takes place when the left ventricle of the heart
కాంట్రాక్ట్స్ అన్నీ సింపుల్ ప్రెసెంట్లోనే ఉండాలి. కాంట్రాక్ట్స్. దిస్ forces the blood out into the arteries which expands to receive the oncoming blood. ఇది ఇక్కడితో అయిపోయింది. ద ఆఫ్రికన్ లంగ్ ఫిష్ క్యాన్ లివ్ వితౌట్ వాటర్ ఫర్ అప్ టు 4 years. 4 సంవత్సరాలు ఈ ఫిష్ అనేది నీళ్లు లేకుండా ఉండగలుగుతుందిట. నీళ్ళల్లో కాకుండా వేరే బయటైనా. డ్యూరింగ్ అ డ్రాట్ అవుట్, ఎప్పుడైతే కరువు అయితే వచ్చిందో వాటర్ లేకుండా, ఇట్ డిగ్స్, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ వస్తుంది, డిగ్స్ అయిపోతుంది, తవ్వుకుంటుందిట ఏది గుంటని. అండ్ డాష్ ఎన్క్లోజెస్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ కూడా ఎన్క్లోజెస్ అయిపోతుంది. తనని గుంట తవ్వుకొని ఆ గుంటలో తను వెళ్ళి పడుకొని క్లోజ్ చేసేసుకుంటుందిట. ఇన్ అ క్యాప్స్యూల్ ఆఫ్ స్లైమ్ అండ్ ఎర్త్, లీవింగ్ అ టైనీ ఓపెనింగ్ ఫర్ ఎయిర్. చిన్న దీనికోసం ఏంటి, గాలి ఇటు అటు పాస్ అవ్వడం కోసం చిన్న గ్యాప్ వదిలేసి కంప్లీట్గా తనని మూసేసుకుంటుందిట మట్టితో. ద క్యాప్స్యూల్ డ్రైస్ ఆఫ్, ఏమవుతుంది, క్యాప్స్యూల్ ఎండిపోయిందంటే, అండ్ హార్డన్స్, ఎండిపోయి అదేమవుతుంది, గట్టిగా అయిపోతుందిట, హార్డన్, బాగా గట్టిగా అయిపోతుందిట. బట్ when rain comes the mud dissolves. వర్షం పడిందంటే ఆ మట్టి ఏమైపోతుంది, కరిగిపోతుంది, డిజాల్వ్స్. అండ్ లంగ్ ఫిష్ మళ్ళా స్విమ్స్ అవే. అది ఇక్కడ మనకి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, చిన్న డైలాగ్ ఇచ్చారు చూడండి. వీ హ్యావ్ టు ఆర్గనైజ్ క్లాస్ పార్టీ ఫర్ ఆర్ టీచర్కి ఏదో పార్టీ అరేంజ్ చేసుకుందాం అనుకున్నారు, దానిలో వాళ్ళ మధ్య డిస్కషన్. డాష్ ఎనీవన్ ప్లే అన్ ఇన్స్ట్రుమెంట్, డస్ ఎనీవన్ ప్లే అన్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ రోహిత్, విపుల్ అంటున్నాడు రోహిత్ డాష్ ద ఫ్లూట్, రోహిత్ ప్లేస్ ద ఫ్లూట్. మహేష్ డాష్ హీ ఆల్సో యాక్ట్, డస్ హీ ఆల్సో యాక్ట్. Then no he dash music, no he only composes. తను అంటే విపుల్ ఏమంటున్నాడు, రోహిత్ ఫ్లూట్ వాయిస్తాడు, రోహిత్ ప్లేస్ ద ఫ్లూట్, రోహిత్ ఫ్లూట్ ప్లే చేస్తాడు అంటున్నాడు. మహేష్ ఏమంటున్నాడు, తన యాక్ట్ కూడా చేస్తాడంటే లేదు మ్యూజిక్ ఒక్కటే కంపోజ్ చేస్తాడు అంటున్నాడు. సో అందుకని అన్నిటికీ సింపుల్ ప్రెసెంట్ వాడాం. దట్స్ వండర్ఫుల్. నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ వేర్ యూ, నేను నువ్వయ్యి ఉంటే అనే లెసన్ అనమాట. పేజ్ నెంబర్ 116, 117, 118. కన్సల్ట్ యువర్ డిక్షనరీని చూసి కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద పేర్స్, ఏది ఈ సెంటెన్స్కి సిచ్యువేషన్స్కి తగినట్టుగా 2 హోమోనిమ్స్ అనేది ఉన్నది, దీని ఏది వస్తుంది కరెక్ట్ సిచ్యువేషన్కి తగినట్టుగా మనని రాయమంటున్నారు, టిక్ చేయమంటున్నారు. ద సైట్ ఆర్ CIT, సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాస్ గాస్ట్లీ. ఇక్కడ ఏ స్థలంలో అయితే, స్థలం అన్నప్పుడు ఈ సైట్ వస్తుంది. ఆఫ్ ద యాక్సిడెంట్ వాస్ గాస్ట్లీ ఆర్ గోస్ట్లీ. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాస్ గాస్ట్లీ. ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే మనిషి, వ్యక్తిని. ప్రిన్సిపల్ అంటే రూల్స్ అనమాట. అవర్ కాలేజ్ వ్యక్తి కదా, అందుకని ప్రిన్సిపల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ వస్తుంది. ఐ స్టడీడ్ కంటిన్యూలీ ఫర్ 8 hours, కంటిన్యూస్లీ వస్తుంది. కంటిన్యూస్గా అసలు గ్యాప్ ఇవ్వకుండా 8 గంటలు చదువుకున్నానంట. ఇప్పుడు ద ఫాగ్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే పరిణామాలు. సో ఫాగ్ దానివల్ల ట్రాఫిక్ అనేది అఫెక్ట్ అయింది, ట్రాఫిక్ అఫెక్ట్ అవుతుంది. ద ఫాగ్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ట్రాఫిక్, ఎఫెక్ట్ చేస్తుంది ఏదైతే పరిణామాలో అది. సెజానే ద ఫేమస్ ఫ్రెంచ్ పెయింటర్ వాస్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్. పెయింటర్ అంటేనే ఆర్టిస్ట్. నెక్స్ట్ ద బుక్ దట్ యూ గేవ్ మీ ఎస్టర్డే ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు ఇచ్చిన నిన్న బుక్కు
ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ కొలాజ్. కాలేజ్ అంటే మనం చదువుకునే ప్లేస్. కొలాజ్ అంటే అంటే 2-3 పిక్చర్స్ లేకపోతే 4-5 పిక్చర్స్ అన్నీ కలిపితే ఒకే పిక్చర్గా రావడాన్ని కొలాజ్ అంటారు. ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ. అంటే నువ్వు ఇచ్చిన బుక్స్ అన్నీ దేంతో కొలాజ్ అయ్యి ఉంది? సైన్స్ ఫిక్షన్స్ ఉన్నాయిట, సైన్స్కి రిలేటెడ్ థ్రిల్లింగ్ స్టోరీస్ ఉన్నాయిట. తర్వాత మిస్టరీ అంటే ఏదో ఒక సస్పెన్స్, థ్రిల్లింగ్, అది థ్రిల్లింగ్ అన్నీ కలిపితే వచ్చిన బుక్ అనమాట అది. సో అన్ని డిఫరెంట్ అంశాలన్నీ కలిసింది కాబట్టి అది కొలాజ్ అంటారు. COOLAGE, కాలేజ్ అంటారు. ఆర్ స్కూల్ విల్ డాష్ hoist an exhibition on cruelty to animals and wildlife conservation. అంటే యానిమల్స్ అంటే మృగాలకి, జంతువులకి హాని చేయడం, క్రుయాలిటీ. సో దాన్ని ఎగ్జిబిషన్ గురించి డిస్ప్లే చేస్తారనమాట. సో పిక్చర్స్ కానీ లేకపోతే మోడల్స్ కానీ చేసి ఈ పర్టికులర్ కాజ్ కోసం చేయొచ్చు. ద స్కూల్ విల్ హాయిస్ట్ అంటే ఫ్లాగ్ని, జెండా ఎగరేయడాన్ని హాయిస్ట్ అంటారు. హోస్ట్ అంటే మెయిన్ లీడర్ లాగా తీసుకొని జరిపించడం. సో ఇక్కడ హోస్ట్ వస్తుంది, హాయిస్ట్ రాదు. స్క్రూ ద లిడ్ టైట్లీ. లిడ్ అనేది లిడ్ అని మూత టైట్గా క్లోజ్ చేయమంటున్నారు. ఆన్ టు ద టాప్ ఆఫ్ ద బాటిల్ మీద లిడ్ అంటే మూతని చాలా టైట్ చేయమంటున్నారు. అండ్ షేక్ వెల్ బిఫోర్ యూసింగ్ ద కంటెంట్స్ వాడే ముందు టైట్గా క్లోజ్ చేసేసి షేక్ చేసి ఆ తర్వాత వాడాలి అని అంటున్నారు. నెక్స్ట్, irony is when we say one thing but mean another. మనం ఒకటి చెప్తే వేరే మీనింగ్ అర్థం అవ్వడం. యూజువలీ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ వీ సే. మనం ఏదైతే చెప్తున్నామో దాని ఆపోజిట్ అర్థం రావడం. వెన్ సమ్వన్ మేక్స్ అ మిస్టేక్ అండ్ యూ సే, ఓ దట్ వాస్ క్లవర్. యాక్చువల్లీ అతను వేరే వాళ్ళు మిస్టేక్ చేశారు, తప్పు చేశారు, కానీ మనం దానికి ఓ దట్ వాస్ క్లవర్, అబ్బో భలే తెలివిగా చెప్పావే, భలే తెలివిగా చేసావే అంటే అది వ్యతిరేకంగా మాట్లాడడమే కదా, అది ఆపోజిటే కదా. అది ఆయని అంటారు. దట్ ఈస్ ఆయని. యు ఆర్ సేయింగ్ క్లవర్ టు మీన్ నాట్ క్లవర్. అసలు తెలివి లేని, బుద్ధి లేని తనాన్ని మనం క్లవర్ అని చాలా పొగుడుతున్నట్టుగా చెప్పడం అనమాట. అది దాన్ని ఆయని అంటారు. ఎక్స్ప్రెషన్స్ వీ ఆఫన్ యూస్ ఇన్ అన్ ఐనిక్ ఫ్యాషన్ ఆర్, ఏమేం వాడతాం? ఓ వాసంట్ దట్ క్లవర్. సో అబ్బో అది తెలివైన పని కాదా అంటున్నారు. ఓ దట్ వాస్ క్లవర్ అనొచ్చు. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ హెల్ప్ ఐ మస్ట్ సే. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అనే విషయాన్ని, నువ్వు నాకు చాలా సహాయపడుతూ హెల్ప్ అయ్యావు, ఐ మస్ట్ సే, నేను చెప్పే తీరాలి. యూ హ్యావ్ గాట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ లవ్లీ మెస్, హ్యావెంట్ యూ? నువ్వు లవ్లీ మెస్, యూ హ్యావ్ గాట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ లవ్లీ మెస్, హ్యావెంట్ యూ? ఓ వెరీ ఫన్నీ, అబ్బో భలే హాస్యంగా, భలే జోక్గా, కామెడీగా ఉన్నది అని అర్థం. వీ యూస్ స్లైట్లీ డిఫరెంట్ టోన్ ఆఫ్ వాయిస్. అంతేగా ఓ వెరీ ఫన్నీ, ఓ వాజంట్ దట్ క్లవర్, ఓ దట్ వాస్ క్లవర్, అట్లా టోన్ మార్చేస్తున్నాం చూసారా. ఆయనికల్ సెంటెన్సెస్కి మనం టోన్ మార్చేసి మాట్లాడతాం. ఇప్పుడు రీడ్ ద ప్లే కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ Jared uses in an ironical way. They say what these expressions really mean. Gerard uses in an ironic way. They say what these expressions really mean. 2 examples have been given below. Write down 3 more such examples along with what they mean. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆయనికల్ వే, దాంట్లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వై దిస్ సర్ప్రైజ్? ఈ సర్ప్రైజ్ ఏంటి మిస్టర్? అది ఇక్కడ వాట్ హీ మీన్స్, యాక్చువల్గా తను అలా అనడానికి మీనింగ్ ఏంటి? హీ ప్రిటెండ్స్ దట్ ద ఇంట్రూడర్ ఇస్ అ సోషల్ విజిటర్ whom he is welcoming. In this way he hides హిస్ ఫియర్. అంటే
ఎవరైతే వెల్కమ్ చేస్తున్నారో వాళ్ళని ఆహ్వానించేటప్పుడు సర్ప్రైజ్, తను భయం తనకి. సో దాన్ని తెలియపరిచేటప్పుడు వై దిస్ సర్ప్రైజ్ అని అంటున్నట్ట. ఇప్పుడు అట్ లాస్ట్ ఏ సింపథెటిక్ ఆడియన్స్. అట్ లాస్ట్ అయ్యో ఆడియన్స్ అనేది చాలా సింపతి అంటే జాలి గల ఆడియన్స్. జాలి అయ్యో పాపం ఆడియన్స్ అంటున్నాం కదా, ఆడియన్స్ మీద జాలి తలుచుకుంటున్నాం కదా. అది హీ ప్రిటెండ్స్ దాట్ ద ఇంట్రూడర్ వాంట్స్ టు లిసన్ టు హిమ్. అంటే ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ వాళ్ళు తన మీద తను చెప్పేది వినాలని అనుకోవాలి. whereas actually the intruder wants to find out information for his own use. అంటే యాక్చువల్లీ తన నిజమైన మీనింగ్ ఏంటి, దేనికోసం ఆ వర్డ్ వాడాడు, సింపథెటిక్ ఆడియన్స్ అని. వెరస్ యాక్చువల్లీ ద ఇంట్రూడర్ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఫర్ హిస్ ఓన్ యూస్. నిజంగా అయితే ఆ ఆడియన్స్ దగ్గర నుంచి నిజాన్ని తెలుసుకోవాలని చెప్పడం కోసం అలా మాట్లాడాడనమాట. సో యాక్చువల్గా ఆడియన్స్కి ఇష్టం ఉందా లేదా అని మాట్లాడేది వినటానికి అనేది తెలుసుకుంటాను కోసం ఇలా మాట్లాడాడనమాట. అది ఓకే. ఇక్కడ మనకి మీకు సంబంధించిన అడిషనల్ నోట్స్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. 3 more sentences అన్నారు కదా, అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెంబర్ 1, యూ హ్యావ్ బీన్, ఐరనికల్ సెంటెన్స్ ఫ్రెండ్స్ ఇది. సో మోడెస్ట్, ఇక్కడ నేను రాస్తున్నాను ఐరనికల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్ అనే పదం ఉందంటే దీనికి మీనింగ్ ఏంటి, గెరాంట్ సేస్ దట్ ద intruder has been immodest in not having told anything about himself. అంటే చూడండి ఈ పదం యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్ అంటే జెరడ్ సేస్ దట్ ద ఇంట్రూడర్ హ్యాస్ బీన్ ఇమ్మోడెస్ట్ ఇన్ నాట్ హ్యావింగ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. అసలు ఎవరి గురించి అయితే ఆథర్ జెరాండ్ మాట్లాడుతున్నాడో అతను తన గురించి అసలు ఏం చెప్పుకోలేదుట. సో దాన్ని తెలియపరుస్తానికి యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్. ఇమ్మోడెస్ట్ అంటే ఆపోజిట్ పదాన్ని నువ్వు చాలా మోడెస్ట్, యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్ అని అంటున్నాడు అనమాట జెరాండ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 అడిగారు కదా, దాంట్లో సెకండ్ వాట్ ద ఆథర్ సేస్. ఈ ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. వాట్ ద ఆథర్ సేస్, దీనికి మెయిన్ ఏంటి, వాట్ హీ మీన్స్, తను ఏం చెప్పదలుచుకున్నాడో, తన మీనింగ్ ఏం చెప్పొస్తున్నాడో దాని మీనింగ్ని చెప్పేటప్పుడు మనం ఏమంటాం, వాట్ ద ఆథర్ సేస్ అనొచ్చు, ఐరానికల్ వే. థర్డ్, యూ వోంట్ kill me for a very good reason. ఒక మంచి రీజన్ కోసం నువ్వే నన్ను చంపేయవులే అంటున్నారు. యూ వోంట్ కిల్ మీ ఫర్ అ వెరీ గుడ్ రీజన్. ఇది ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సెంటెన్స్ ద్వారా? హీ సేస్ దిస్ సో యాజ్ టు క్రియేట్ అ doubt in the intruder about killing him.
Okay. He says this so as to create a doubt in the intruder about killing him. ఇది ఎందుకని చెప్తున్నాడు? యూ వోంట్ కిల్ మీ ఫర్ అ వెరీ గుడ్ రీజన్. నువ్వే నన్ను చంపవులే, ఒక మంచి రీజన్ కోసం, ఒక మంచి కారణం కోసం నువ్వే నన్ను చంపవులే అనే పదానికి యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఏ ఉద్దేశంతో తను ఇది చెప్పాడు? ఎందుకనంటే హీ సేస్ దిస్ సో యాజ్ టు క్రియేట్ ఎ డౌట్ ఇన్ ద ఇంట్రూడర్ అబౌట్ కిల్లింగ్ హిమ్. అంటే ఇంట్రూడర్ చెప్పే అతను తనకి డౌట్ ఉన్నది, ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అన్న డౌట్ ఉన్నది కాబట్టి నువ్వే నన్ను చంపవులే అంటే పక్కవాడు ఏమంటాడు, ఒకవేళ చంపే ఉద్దేశం ఉంటే నేను నిన్ను చంపే తీరుతాను అంటాడు కదా, అది తెలుసుకోవడం కోసం ఈ సిచ్యువేషన్, ఈ వర్డ్ అనేది వాడారనమాట. అది ఐరనికల్ వే. నెక్స్ట్ డిక్షనరీ యూజ్ చూడండి ఫ్రెండ్స్. ఏ వర్డ్ క్యాన్ మీన్ different things in different context. Look at these 3 sentences. The students are taught to respect different cultures. The school is organizing a cultural show. His voice is cultured. ఇక్కడ వాడే కల్చర్కి, ఇక్కడ వాడే కల్చర్కి, ఇక్కడ వాడిన కల్చర్కి ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ వాడిన కల్చర్కి ద స్టూడెంట్స్ ఆర్ టాట్ టు రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్. స్టూడెంట్స్కి మనం ఏం నేర్పిస్తాం? రకరకాల కల్చర్ ని గౌరవించడం మనము నేర్పించాలి అంటున్నారు. అది కల్చర్ అనే దీనికి అది. ద స్కూల్ ఈజ్ ఆర్గనైజింగ్ అ కల్చరల్ షో. కల్చరల్ అని వచ్చినప్పుడు, కల్చరల్ అంటే డ్యాన్స్, డ్రామా, పాట పాడడం, లేకపోతే మ్యూజిక్ వాయించడం, లేకపోతే ఏదో ఒకటి, అవన్నీ కల్చరల్స్ అంటారు. ఇక్కడ ఇదే కల్చర్ అనే పదం ఇక్కడికి వచ్చేసరికి వేరే మీనింగ్ వస్తుంది. హిస్ వాయిస్ ఇస్ కల్చర్డ్ అంటే తన గొంతు ఎలా ఉంది? చాలా కల్చర్డ్గా ఉంది, అంటే చాలా సాఫ్ట్గా, చాలా గౌరవంగా అలా ఉన్నదంట. చూడండి ఎంత డిఫరెన్సో. కల్చర్, కల్చరల్, కల్చర్డ్. సో ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ కల్చర్ మీన్స్ వే ఆఫ్ లైఫ్. మనం ఎలా ఉంటామో అది మన కల్చర్, మన డైలీ లైఫ్. ఇన్ ద సెకండ్ కల్చరల్ అంటే అడ్జెక్టివ్. అక్కడ ఫస్ట్ వన్లో నౌన్, సెకండ్ వన్లో కల్చరల్ అనేది అడ్జెక్టివ్ అయిపోయింది. థర్డ్ వన్ కల్చర్డ్ అనేది వర్బ్ అయిపోయింది. హిస్ వాయిస్ ఇస్ కల్చర్డ్ మీన్స్ సొఫిస్టికేటెడ్, వెల్ మేనర్డ్. నేను చెప్పాను కదా, చాలా గౌరవవంతంగా. యూజువలీ అ డిక్షనరీ హెల్ప్స్ యూ ఐడెంటిఫై ద రైట్ మీనింగ్ బై గివింగ్ యూ sign post. Look at the dictionary entry on culture. కల్చర్కి మీనింగ్ ఏంటి అని చూడండి అని అంటున్నారు. ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్. ఓకే, నెక్స్ట్ నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, adverb, synonyms, etc. are signposts which help you to locate the right meaning and usage. Correct meaning and usage ki కావాల్సిన మనకి సైన్ పోస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా హైవేలో వెళ్తున్నాం అనుకోండి, మనకి సైన్స్ ఉంటాయి. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, ఇటు పక్కేమో బ్యారికేడ్స్ పెట్టారు, అట్లా ఏదో ఒకటి సైన్ పోస్ట్. అట్లా కరెక్ట్ మీనింగ్ని కానీ కరెక్ట్ యూసేజ్ కానీ తెలియపరచాలంటే మనకి ఏమేమి కావాలి? నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ అండ్ సినోనిమ్స్, ఇవన్నీ కావాలన్నమాట. సో లుక్ అప్ ద డిక్షనరీ ఎంట్రీస్ ఫర్ ద వర్డ్ సింపతి, ఫెమిలియారిటీ, కంఫర్ట్, కేర్ అండ్ సర్ప్రైజ్ అనే దానికి ఇవన్నీ నౌన్స్ అనమాట. దీన్ని అడ్జెక్టివ్లో అయితే ఏం రాస్తారు, అడ్వర్బ్లో అయితే ఎలా రాస్తారు, వర్బ్లో ఎలా రాస్తారు, దాని మీనింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడు టాస్క్. సింపతి అడ్జెక్టివ్లో ఏమవుతుంది? ఇది సింపథెటిక్. ఫెమిలియారిటీ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అయితే ఫెమిలియర్ అయిపోతుంది. కంఫర్ట్ ఏమైపోతుంది? కంఫర్టబుల్. కేర్, కేరింగ్. సర్ప్రైజ్, సర్ప్రైజింగ్ అయిపోతుంది అడ్జెక్టివ్ అయితే. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అయ్యే సింపథెటికలీ, ఇక్కడ ఫెమిలియారిటీ,
కంఫర్టబుల్, కంఫర్టబులీ అడ్వర్బ్లో అయితే. కేరింగ్, కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ. సర్ప్రైజింగ్, సర్ప్రైజింగ్లీ. ఇదే నౌను వర్బ్లో అయితే సింపథైజ్, ఫెమిలియర్, ఫెమిలియరైజ్. కంఫర్ట్, కంఫర్ట్. కేర్, కేరే. సర్ప్రైజ్, సర్ప్రైజే. దీనికి మీనింగ్ సింపథైజ్ అంటే టు ఫీల్ పిటీ, ఎవరి మీదైనా జాలి కలగడం. ఫెమిలియరైజ్ అంటే టు నో సమ్వన్, ఒకళ్ళ గురించి బాగా తెలుసుకోవడం, కంప్లీట్గా తెలుసుకోవడం. టు నో సమ్వన్. నెక్స్ట్ కంఫర్ట్, కంఫర్ట్ అంటే రిలాక్స్డ్. కేర్, కేర్ అంటే కన్సర్న్. సర్ప్రైజ్, సర్ప్రైజ్ అంటే టు అమేజ్ సమ్వన్, ఎవరికైనా షాక్ ఇవ్వడం, దాన్ని అమేజ్ అంటారు. అడిషనల్ నోట్స్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడితో మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. 1 to 5 లెసన్స్ ఒక భాగంగాను, 6 to 9 లెసన్స్ ఒక భాగంగాను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చాలా తొందరగా 10th క్లాస్ గ్రామర్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత మీకు శాంపుల్ పేపర్స్ అంటే ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కొన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను, అది డిస్కస్ చేసుకుందాం. సో మ్యాక్సిమం మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎలా రాయాలి, ఎలా అటెండ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. సో 10th క్లాస్ గ్రామర్ కూడా మన వీలుని బట్టి, టైం డ్యూరేషన్ని బట్టి ఒక భాగంగాను 2 భాగంగాను చాలా తొందరగా రిలీజ్ చేసేస్తాం. ఆ తర్వాత శాంపుల్ పేపర్స్ కూడా మీరు అటెండ్ చేశారంటే నాకు కంప్లీట్ ప్యాకేజ్ మీకు ఇచ్చినట్టు అయిపోతుంది. మీరందరూ కూడా ఇంగ్లీష్లో చాలా క్లారిటీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అతి త్వరలో కలుద్దాం. ఆలోపు నా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.